ఓకే. అంటే మూర్తి గారు మనకు మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికి తెలుసు. సో, ఏదన్నా మార్పు రావాలంటే దయచేసి నా రిక్వెస్ట్ మీడియా మిత్రులకి ఆఫీస్‌లల్లో అవి ఇవి జరుగుతున్నాయని రాయకండి. ఎందుకంటే అది మా మా ప్రొఫెషన్. ఏమి చేయాలి, ఏం చేయకూడదని ఒక ప్రొడక్షన్ హౌస్‌కు ఉండే డెసిషన్ అది. సినిమాకు సంబంధించి నిజాయితీగా మీరు ఎలాంటిది అలా ఉన్నప్పుడు మీరు ఏకండి. మీరు ఏకితే కరెక్షన్ అవుతది సరే కదా! మీకే అరే క్వశ్చను. సంక్రాంతికి 2 సినిమాలు రిలీజ్ చేశారు. సరే 2 సినిమాలకి ఒక సినిమాకి ఒక పోస్టర్ వేశారు. 2 సినిమాలు చాలా పోస్టర్లు వేశారు. మొదటి సినిమా పోస్టరు మీ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిందా? మీరు వేసిందా? వేరేగా వేసిందా? అది మీకేం తెలుసు? మాకు తెలియదు కాబట్టి నేను మిమ్మల్ని అడిగా. ఆల్రెడీ చెప్పాను కదా! మాకు వీక్‌నెస్‌లు ఉంటాయి. మేము మాట్లాడలేము. మాకు మీకేం తెలీదు తెలుసు? సార్. నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్. నేను అదే మిమ్మల్ని అడుగుతున్నాను సార్. మీరు వేసిన పోస్టర్ మాకెలా మా తెలుస్తుంది సార్? వీక్‌నెస్ ఉంటదని నేను కమిట్ అవుతున్నాను కదా! మీకు సో తెలవదా? మీ వీక్నెస్‌తో వేసిన పోస్టర్ అంటారు. మీకు తెలవదా? మీరు వీక్నెస్‌తో వేసిన పోస్టర్ ప్రతి అంటారు. సెంటర్‌లో ఏం కలెక్షన్స్ ఉన్నాయనేది మీ దగ్గర లేవా? ఫస్ట్ హరి చెప్తున్నా. అందరికంటే ముందు మీ దగ్గరే ఉంటాయంట. సో మీరే క్యాలిక్యులేట్ చేసి ఎయ్యండి నెక్స్ట్ నుంచి పోస్టర్ ప్రతి సినిమాది. బెటర్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్ది. సార్ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా అనిల్ రావుపూడి గారికి 8వ హిట్ ఇచ్చింది కాబట్టి అది పెద్ద గొప్ప విషయం కాదు. వెంకటేష్ గారిని సీనియర్ హీరోస్లో ఇప్పుడు టాప్లో నిలబెట్టింది అది పెద్ద గొప్ప విషయం కాదు. ఏంటి గొప్ప విషయం అంటే దిల్ రాజు గారిని నిలబెట్టింది ఆ సినిమా. చాలామంది ఇందాక మన శిరీష్ గారు అన్నట్టు ఏంటంటే చాలామంది దిల్ రాజు గారు పడిపోతారేమో ఈ సినిమాతో అని అనుకున్నారు. బట్ ఏంటంటే సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఆయన నిలబడడానికి స్ట్రెంత్ ఇచ్చింది. మళ్ళీ ఇంకా సినిమాలు తీయడానికి ఇంకో 10 సంవత్సరాల సినిమాలు తీయడానికి అనేది కాన్ఫిడెన్స్ ఇచ్చింది. చాలామంది ఏంటంటే ఈ ప్రొడక్షన్ హౌస్లు బాగా ఎక్కువ సినిమాలు తీసే ప్రొడక్షన్ హౌస్లు అంతకంతకే తగ్గిపోతున్నాయి. దిల్ రాజు గారు నిలబడ్డారంటే కంటిన్యూస్గా సినిమాలు తీస్తారు. ఇండస్ట్రీ అలా రన్ అవుతూ ఉంటుంది. అందుకు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా గొప్ప సినిమా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అది నిజమండి. అంటే ప్రతి సినిమా ద్వారా ఒక మినిమం 500 మంది ఎవ్రీ డే బ్రతుకుతారు. సో మేము ఎన్ని ఎక్కువ ప్రొడక్షన్ చేయగలిగితే అంతమందికి భోజనం దొరుకుతుంది. ఈ లాజిక్ చాలామంది మర్చిపోతారు. సో ఇవాళ మనకు 150 సినిమాలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మన ఇన్కమ్ ట్యాక్స్లతో జరిగిన కాన్వర్సేషన్ చెప్తాను. వాళ్ళు అడిగాడు ఆయన, ఎందుకు ఇన్ని సినిమాలు వస్తాయి మరి ఎందుకు మీరు ఇన్ని ఫ్లాపులు అని చెప్తుంటారంటే 90% ఫ్లాపులు సార్ అని లాస్ట్ ఇయర్ది షీట్ ఇచ్చా. ఎందుకో లాస్ట్ ఇయర్ది నేను తెప్పించా 2024 షీట్. ఆయనకి ఇస్తే వాళ్ళు ఆశ్చర్యపోయారు, మరి ఎందుకు తీస్తున్నారు ఈ సినిమాలు? ఒక్కొక్కరిది ఒక్కొక్క అంబిషన్ సార్. సినిమాలు జరుగుతూనే ఉంటాయి. మాకు అలా కాదు. సక్సెస్ సినిమా తీయడానికి ఎంత కష్టపడాలనేది మాకు తెలుసు. దానికోసమే ప్రయత్నం చేస్తాం. దాంట్లో కొన్ని సక్సెస్లు వస్తాయి, అప్పుడప్పుడు క్యాచ్ అవుతాం. రాజుగారితో ఒక 1 ఇయర్ బ్యాక్ ఒక ఇంటర్వ్యూ చేశాను నేను. ప్రొడ్యూసర్స్ అందరినీ కూర్చోబెట్టి అడిగితే సేమ్ ఇదే క్వశ్చన్ అడిగా. అంతకంతకి ఒకప్పుడు ఎంతమంది డిస్ట్రిబ్యూటర్లు ఉండేవారు, ఇప్పుడు 10-15 మందికి వచ్చేసారంటే ఆయన బ్లంట్గా ఒక మాట అన్నారు. ఏంటంటే నెక్స్ట్ 2-3 ఏళ్ళలో వీళ్ళు కూడా ఉండరు, మనం బాలీవుడ్లో లాగా అవుట్ రైట్ రిలీజ్ చేసుకోవాల్సిందే, మనమే కార్పొరేట్ లాగా మల్టీప్లెక్స్లతోనే అయ్యింది టైఅప్ అయ్యి అలాంటి స్టేజ్ నుంచి ఇక్కడ ఎంతమందిని స్టేజ్ ఎక్కించారు. సో ఈ సినిమా అచీవ్మెంట్లో అదొకటి. ఇందాక అన్నాను కదండి. అంటే ఏరియాల వారిగా డిస్ట్రిబ్యూటర్లు చాలామంది ఉండేవాళ్ళు మెల్లిగా కనుమరుగవుతూ కొందరే, అంటే వీళ్ళు కూడా ప్యాషన్తోనే, వీళ్ళకు కూడా ప్యాషన్ పోయిన రోజు వీళ్ళు మానేస్తారు. వీళ్ళ ఫ్యామిలీస్ ఆల్రెడీ వెనకకు లాగుతూనే ఉన్నారు, మీకు ఇంత స్ట్రెస్ అవసరమా, ఆపేసేయండి అని. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్కి సక్సెస్ వచ్చేది చాలా తక్కువ పర్సెంటేజ్లోనే సక్సెస్ వస్తుంది. దాంట్లో కూడా నిలబడడం అంటే ఇట్స్ నాట్ ఏ జాబ్. రాజుగారు ఇంతకుముందు అంటే కోవిడ్కి ముందు పెద్ద హీరోల సినిమాలు ప్రతి నెల ఒక రెండు ఫిల్మ్స్ వచ్చేవి, మీడియం రేంజ్ 2-3 ఫిల్మ్స్ వచ్చాయి. సో సక్సెస్ రేటు చాలా ఎక్కువ ఉండేది, ఎందుకంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ సినిమాస్ వస్తాయి, గ్యారంటీ ఎక్కువ ఉంటుంది పెద్ద హీరోలు కానీ మీడియం రేంజ్ హీరోలు కానీ చేస్తే. ఇప్పుడు చూస్తే జనవరిలో 3 సినిమాలు వచ్చినాయి, ఫిబ్రవరిలో 1-2 ఉన్నాయి రీజనబుల్ ఫిల్మ్స్. ఇట్లా ఒకప్పుడు 5-6 హిట్ వచ్చే పొటెన్షియల్ ఉన్న సినిమా ఉంటే ఇంతకుముందు, ఇప్పుడు హిట్ వచ్చే పొటెన్షియల్ సినిమా 1-2 ఉంటున్నాయి ఎవ్రీ మంత్. అంటే ఇంత తగ్గటానికి కారణం ఏంటి? అండ్ ఫ్యూచర్లో ఎక్కువ సినిమాలు తీసి పెద్ద హీరోలు మీడియం రేంజ్ హీరోలు ఎక్కువ సినిమాలు తీస్తే తప్పితే ఇండస్ట్రీ వోంట్ సర్వైవ్. మీరు దీని కరెక్షన్కి ఏదన్నా చేస్తున్నారు? అంటే యాక్చువల్ అండి అది ఇప్పుడు నంబర్స్ పెరిగిపోయాయండి. ఇప్పుడు స్టార్ సినిమాలు ఏమైందంటే 400 crores 500 crores బడ్జెట్కి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు ఆ ఒక్క సినిమా మీదే ఫోకస్ చేస్తున్నారు. అంటే ఆ సినిమా ఆడలేదనుకో చాలా డ్యామేజ్ జరుగుద్ది. కాబట్టి మనకు స్టార్ సినిమాలు మనం ఇప్పుడు చూసుకుంటే ఉన్న టాప్ స్టార్స్ అందరూ 2 yearsకి ఒక ఫిలిం వస్తుంది. సో అది కరెక్షన్
మళ్ళీ ఇంతకుముందు కోవిడ్కి కానీ కోవిడ్ ముందు కానీ జరిగింది. ఇప్పుడు ప్రభాస్ కంటిన్యూస్ డూయింగ్ 3 ఫిలిమ్స్, బన్నీ వాంట్స్ డూ ఇన్ ఏ ఇయర్ 2 ఫిలిమ్స్. ఇట్లా వాళ్ళు స్టార్ట్ అవుతున్నారు. స్టార్ట్ అయ్యి కరెక్ట్ అవుతే మళ్ళీ 26, 27 నుంచి డెఫినెట్గా ప్రతి హీరో సినిమా ఒకటి రిలీజ్ అవ్వాలి. అయినప్పుడు ఆటోమేటిక్ స్టార్ సినిమా ఒకటి, మిడ్ రేంజ్ హీరోల సినిమాలు 2 ఫిలిమ్స్ ఇలా వచ్చినప్పుడు ఆటోమేటిక్ సక్సెస్ పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉంటుంది. అది ఒకటే సొల్యూషన్. హరిగారు సంక్రాంతికి రిలీజ్గా అవ్వగానే రాజు గారి ఐటీ జరిగింది. ఇప్పుడు మీరు డిస్ట్రిబ్యూటర్ గాడి మీట్ పెట్టారు. దీని తర్వాత మీ అందరి డిస్ట్రిబ్యూటర్ మీద ఐటీ రైట్స్ జరిగే అవకాశం ఉందనుకుంటున్నాను. డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికి ఐటీ రైట్కి వస్తే నెంబర్లు చెప్పారు కదా మొత్తం. అదే డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికి వస్తే అదే డిస్ట్రిబ్యూషన్ అనేది ఒకప్పుడు ఎలా ఉన్నదో తెలియదు కదండి. జిఎస్టీ వచ్చాక ఐటీ వాళ్ళకంటే వైట్కి ఎక్కువ ఇంట్రెస్ట్ మేము చూపిస్తున్నాం. ఎందుకంటే మాకు 18% సినిమా రిలీజ్ తర్వాత రికవరీ ఉంటుంది. అంటే మేము పంపించే ప్రతి రూపాయికి, ప్రతి 1 lakhకి 18,000 ఇన్వాయిస్ వస్తుంది మాకు, జిఎస్టీ ఇన్వాయిస్. అందుకని మేము క్యాష్ని తీసుకెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేసి అయినా ట్రాన్స్ఫర్ చేస్తాం, కానీ క్యాష్ ఇచ్చే రోజులు పోయినాయి. ఎందుకు అంటే అది మా సేఫ్టీ. ఒక సినిమా పాత రోజుల్లో ఒక సినిమా రిలీజ్ అయిపోయి ఏదన్నా తేడా వస్తే మాకు ఇంకేం రాదండి. అది అంతటితో అయిపోయేవాళ్ళం. అంటే రూపాయి కూడా రొటేషన్ కూడా ఉండేది కాదు. ఇప్పుడు లక్కీగా జిఎస్టీ పుణ్యం అని చెప్పి మాకు ఒక సినిమా ఏదైనా తేడా వస్తే ప్రతి ప్రొడ్యూసర్ మన తెలుగు ఇండస్ట్రీలో ఏ ప్రొడ్యూసర్ అయినా సినిమా తేడా వస్తే జిఎస్టీ ఇన్వాయిస్ వితిన్ 1 monthలో ఇచ్చేస్తున్నారండి. ఇచ్చినప్పుడు మాకు 18% ఇన్వాయిస్ రూపంలో డబ్బులు వస్తుంది. ఆ ఇన్వాయిస్లు మేము థియేటర్స్కి ఇస్తే వాళ్ళు మాకు క్యాష్ ఇస్తారు. క్యాష్ మీన్స్ వైట్లో ఇస్తాం. అంటే ఆ అమౌంట్ ఒక 1 crore, మాకు 1 crore ఇన్వాయిస్ వస్తే 18 lakhs మా బ్యాంక్లో ఉన్నట్టు. ఇది చాలా హ్యాపీ. అందుకని మేము ఏదన్నా చిన్న సెంటర్ అంటే జిఎస్టీ పరిధిలో లేని థియేటర్స్ చాలా ఉంటాయి. అంటే సెంటర్స్లో అక్కడ 5,000, 10,000 కలెక్షన్లు వస్తే 1 లక్ష, 2 లక్షలు చేరితే కూడా దాన్ని తెచ్చి అకౌంట్లో వేసే కొడతాం మేము. ఎందుకంటే మాకు ఇన్వాయిస్ కావాలి. అందువల్ల అది. ఇంకొకటి 90% ఫ్లాపులు ఉంటాయండి. ఇప్పుడు 10% సక్సెస్ రేట్ కూడా లేదు ఈరోజు. 10% సక్సెస్ రేట్లో అసలు అయ్యేటి 5% ఉంటే కమిషన్లు వచ్చే సినిమాలు 1, 2 ఉంటాయి. ఇది నిజం. టోటల్గా 1 yearలో సినిమాలు చేస్తే మ్యాక్సిమం 10 moviesకే 20% కమిషన్ వస్తాయి. ఒక 5 movies బ్రేక్ ఏమైనా అవుతాయి. ఒక 5 movies ఏదైనా 5%, 10% ఉంటాయి. ప్లస్ ఇప్పుడు చాలా సినిమాలు రిలీజులకే వచ్చేసాయండి. మేము కూడా చాలా వరకు డిస్ట్రిబ్యూషన్ జస్ట్ కమిషన్కే చేస్తున్నాం. పర్చేజింగ్లు కూడా తగ్గిపోయాయి. మాకున్న కొన్ని రెగ్యులర్ బ్యానర్స్లో తప్పితే ఇంక. అందువల్ల ఎవరు వచ్చినా దాని గురించి ఎవరికి టెన్షన్ లేదండి. డిస్ట్రిబ్యూటర్స్ పరిస్థితి అందరికీ తెలుసు, మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఓకే, అనిల్ గారు, ఈ సినిమా తర్వాత మళ్ళీ ప్రేమ కథలు మొత్తం మారిపోయే అవకాశం ఉంది. కొత్తగా డైరెక్టర్స్ ఎవరైనా సరే సినిమా చేయాలంటే మారిపోతారా? వెంకటేశ్వర గారి క్యారెక్టర్ లవ్ ఒకవేళ ఫెయిల్ అయితే వెంటనే మరో లవ్లో పడిపోయి పెళ్లి చేసుకో ఇలా మార్చేశారు. సో దీనిపైన మంచిదే కదండి. పిచ్చోళ్ళే రోడ్లకి తిరగడం కంటే లవ్లో ఫెయిల్ అయ్యి హ్యాపీగా ఎవరైనా మంచి అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకొని అదొక మెమరీ లాగా ఉంటే బెటర్ కదా. సో అంతే, ఎనీథింగ్ లైఫ్లో ఒక ఫేజ్ అనుకొని పాసింగ్ క్లౌడ్ లాగా మళ్ళీ ఇంకొక లైఫ్ స్టార్ట్ చేయాలి. లవ్లో ఈరోజు ఫెయిల్, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ నో చెప్తే నెక్స్ట్ డే ఇన్స్టాగ్రామ్లో వెతుకులాట మొదలు పెడుతున్నారు. ఇప్పుడు అవి లేవు, నెక్స్ట్ డేనే.